వెల్కమ్ టు సిసిఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూపురం పట్టణంలోని 7వ వార్డులో నూతన సిమెంట్ రోడ్డు డ్రైనేజీ నిర్మాణం, భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రమేష్. ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఆధునిక పద్ధతులతోనే వ్యవసాయం లాభసాటి, రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి. వాట్సాప్ తన వినియోగదారుల కోసం గెస్ట్ చాట్స్ అనే సరికొత్త ఫీచర్. ఒక సురక్షిత లింక్ సహాయంతో అవతలి వ్యక్తి యాప్ను ఇన్స్టాల్ చేయకుండానే బ్రౌజర్ ద్వారా సందేశాలు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మానవ హక్కులో సాంస్కృతిక పర్యావరణ సంఘం జాతీయ స్థాయి కార్యవర్గాన్ని అమ్మకాలు చేపట్టినట్లు చైర్మన్ భాస్కర్ నాయుడు తెలిపారు. ఆర్టీసీ పీఆర్ఓ జగదీష్ ని సౌత్ ఇండియా ప్రెసిడెంట్ గా మరియు కేవి చలపతిని సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. కేవి చలపతి మాట్లాడుతూ ప్రతి మనిషికి 3 తల్లులు ఉంటారని, వారిలో మొదటి తల్లి 9 నెలలు మోసి మనకు జన్మనిచ్చే అమ్మ అని, తర్వాత అమ్మ భూమి మీదకు రాగానే మనకు శ్వాసని ఇచ్చే ప్రకృతి మాత అని పేర్కొన్నారు. అలాగే మనకు ఆహారాన్ని అందించి మనల్ని రక్షించే 3వ అమ్మ భూమాత అని అన్నారు. కాబట్టి ఈ భూమి మీద శ్వాస తీసుకుని అన్నం తినే ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణగౌడ్, మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు శంకరప్ప, నందకుమార్, శివన్న, విద్యుత్ శాఖ విశ్రాంత లైన్ ఇన్స్పెక్టర్ రవికుమార్, కోచ్ రమేష్, పరిషత్ నగర అధ్యక్షుడు నాగరాజు ప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రసాద్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఏదైనా ఒక మంచి పని చేయాలి అనే సంకల్పంతో గత 7 సంవత్సరాల క్రితం నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్థాపించి తద్వారా కొన్ని కోట్ల చెట్లను నరకకుండా ఆపగలిగాం, కొన్ని లక్షల మొక్కలను నాటించాం, కొన్ని లక్షల మంది విద్యార్థులకు యూనివర్సిటీ స్థాయి నుంచి పాఠశాల వరకు ప్రకృతి యొక్క గొప్పతనాన్ని విద్యార్థులందరికీ తెలియజేస్తూ వస్తున్నాం. ఎంతమంది ప్రజలలో చైతన్యం తీసుకొచ్చాము. అటవీ అధికారులకు కానీ సంబంధిత అధికారులకు కానీ చెప్తే స్పందించలేని పక్షంలో కూడా ఈ సంస్థ సభ్యులకు చెబితే చెట్లు నిలబడతాయి అనే నమ్మకాన్ని మనం తీసుకొచ్చాం. అలాంటి సందర్భంలో జగదీష్ గారు, చలపతి గారు ఇంకా మరియు సభ్యులు ఈ ప్రాంతం నుంచి ఈ సంస్థలో బాధ్యతలు తీసుకొని ఈ ప్రాంతాన్ని రక్షించడానికి వారు కంకణం కట్టుకొని ఈ బాధ్యతను తీసుకున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, స్వయం ప్రతిపత్తి కలిగి ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని పబ్లిక్ కోసం సేవ చేయాలి. అంటే ఇది ఒక కులం కోసం చేసేది కాదు. ఒక కులం కోసం చేస్తే 1000 కులాలు ఆపోజిట్ ఉంటాయి. ఒక మతం కోసం చేసేది కాదు. మతం చేస్తే 5 మతాలు ఆపోజిట్ ఉంటాయి. మనుషుల కోసం మాత్రమే చేసేది కాదు. మనుషులకు మాత్రమే చేస్తే ఇంకా 83,99,999 జీవరాశులు ఆపోజిట్లు ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రకృతికి సేవ చేస్తామో ప్రకృతి సమస్త జీవరాశులకి అన్నం ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, వాటర్ ఇస్తుంది, ఎకోసిస్టమ్ చేస్తుంది, పొల్యూషన్ అంతా మింగేస్తుంది, భూమిని కాపాడుతుంది, టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో ఏ తారతమ్యాలు ఉండవు. దేవతలు చేసే పని ఈ ప్రకృతి పరిరక్షణ. దేవతలందరూ కలిసి భూమి మీద ఉన్న అన్ని జీవరాశులను కాపాడటానికి ప్రకృతిని పరిరక్షిస్తూ ఉంటారు. అలాంటి ప్రకృతిని మానవ దేహంతో మనం పరిరక్షిస్తే మానవ దేహంతో దైవత్వం పొందినట్లు అవుతుందని మా హిమాలయాల్లో గురువు గారు చెప్పిన విషయం మేరకు ఈ సేవ చేస్తున్నాం. ఇందులో ఎంతోమంది ఈ అటవీ దొంగలు ఉంటారు, క్రూరులు ఉంటారు. వాళ్ళందరినీ ఎదుర్కోవాలి. వాళ్ళతో మనం ఒడిదుడుగులతో తట్టుకొని ఇంత పని చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పిపీలు కాదు మనిషి పర్యంతము అందరూ క్షేమంగా ఉండాలనే దాంతో పని చేసుకుంటూ వస్తున్నాం. ఈ విషయానికి కూడా గౌరవ మీడియా మిత్రులందరూ గత 6 సంవత్సరాల నుంచి ఎంతో సహకరిస్తున్నారు. నిజాయితీగా పనిచేసినందుకు నాకు ఈ 2 జిల్లాల్లోనూ చాలా బాగా పనిచేశారు. చాంద్ బాషా గారు అయితే కూడా ఇంకా చాలా ప్రతి విషయాన్ని కూడా వారు చేసి సార్ వేశాను మీకు
ఇది చేయండి, మా ఛానల్ కూడా పబ్లిసిటీ చేయండి అని చెప్పేవారు. ఇంకా అంజి కూడా బాగానే చేసేవారు. ఇంకా మన మిత్రులందరూ మెయిన్ పేపర్స్లో సమయం దొరికినప్పుడల్లా వార్తలు పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎంతగానో కృషి చేశారు, మీ ప్రాంతాన్ని రక్షించుకున్నారు. అయినా ఈ ప్రాంతంలోనే జిల్లాలో ఎక్కడా లేనన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇక్కడే పొల్యూషన్ ఎక్కువ వస్తుంది, ఇక్కడే చెట్లను రక్షించాల్సిన అవసరం ఉంది, కొత్త మొక్కలు నాటించాల్సిన అవసరం ఉంది. అందుకే మనం ప్రతి స్కూలు, ప్రతి కాలేజు తిరిగి విద్యార్థుల చేత మొక్కలు నాటిస్తున్నాం. మన బాలకృష్ణ గారి బర్త్డే, లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు 40,000 మొక్కలు పంచాం ఈ ఇయర్ కోసమని. అంటే బాలకృష్ణ, నాట్ ఓన్లీ బాలకృష్ణ, ఎవరున్నా ఏదో ఒక చోట పెట్టుకొని బర్త్డే జరిగినా కూడా, ఇంకా ఎవరిదైనా బర్త్డే జరిగినా, దేశ నాయకులు బర్త్డే జరిగినా, ఏం జరిగినా మనం మొక్కలు నాటి పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటి మహత్తరమైన కార్యాలు చేస్తూ భూమి మీద అందరికీ ఉపయోగపడే పని చేస్తున్న ఈ సంస్థకు అందరూ సహకరించాలని, ఈ సంస్థలు ఇంకా బాధ్యతలు చేపట్టి మనం తింటున్న అన్నానికి, పీల్చుతున్న గాలికి, వాడుతున్న నీటికి, భూమిని కలుషితం చేస్తున్న దానికి రుణం తీర్చుకోవాలంటే ఏ మార్గము లేదు, పర్యావరణాన్ని పరిరక్షించడం తప్ప అనే సంకల్పం తెలుసుకున్న వాళ్ళు కూడా ఈ సంస్థలో చేరి ఈ స్వచ్ఛందంగా ప్రకృతికి సేవ చేస్తే దైవానుగ్రహం పొందవచ్చని తెలియజేస్తూ చలపతం. వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీని ద్వారా అకౌంట్ లేని వారితో కూడా సులభంగా సంభాషించవచ్చు. ఈ విధానంలో వినియోగదారులు పంపే ఒక సురక్షిత లింక్ సహాయంతో అవతలి వ్యక్తి యాప్ను ఇన్స్టాల్ చేసుకోకుండానే బ్రౌజర్ ద్వారా సందేశాలు పంపవచ్చు. ఈ సంభాషణలు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ పద్ధతిలో అత్యంత భద్రతంగా ఉంటాయని ఈ సమాచారం వెల్లడిస్తోంది. అయితే ఇందులో వాయిస్ కాల్స్ లేదా మీడియా షేరింగ్ వంటి సౌకర్యాలు ఉండవు. మరియు 10 రోజుల నిష్క్రియ తర్వాత ఈ చార్జ్ ఆటోమేటిక్గా ముగిసిపోతుంది. తర్వాత ఆండ్రాయిడ్ మరియు iOS బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఈ ఫీచర్ కొత్త వారిని వాట్సాప్ ప్లాట్ఫామ్లకు పరిచయం చేసే లక్ష్యంతో రూపొందించబడింది. వినియోగదారులు తమ భద్రత కోసం అవసరమైతే గెస్ట్ వినియోగదారులను బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ యనుమలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11:30 కలెక్టర్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్పతో కలిసి పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు. కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన వసతులు, పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా త్వరితగతిన నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయసారథి, ఎస్డీసీ సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీఓ సువర్ణ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఏ
రీఓపెనింగ్ లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నేడు మొత్తం 182 అర్జీలు రాగా వాటిపై తగు చర్య తీసుకుని పరిష్కరించే నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఎండార్స్ చేయడం జరిగింది. పుట్టపర్తి మండలం బీడుపల్లి గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే సింధూరారెడ్డి మరియు మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రైతులకు కీలక సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం, నీటి పొదుపు, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వాడుకుంటూ మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్లు, ఆధునిక యంత్రాలను వాడడం ద్వారా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవచ్చని, పనులు సకాలంలో పూర్తవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని 2.60 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున పథకం కింద నగదు జమ చేశామని ఎమ్మెల్యే సుందరారెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులు ఒకే రకమైన పంటలు వేయకుండా పంట మార్పిడి విధానాన్ని పాటించాలని, సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాలని పల్లి రఘునాథ్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, మైక్రో ఇరిగేషన్ అధికారి సుదర్శన్, వ్యవసాయ అధికారి నటరాజ్, ఉద్యాన అధికారి నవీన్, బీడుపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ఆయన నిస్వార్థ సేవలు, అంకితభావం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయసారథి, ఎస్డీసీ సూర్యనారాయణ రెడ్డి, ఏవో సక్సేనా, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్ట్యా కలెక్టరేట్కు వచ్చే ప్రజల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. చలివేంద్రంలో నిత్యం స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ విజయసారథి, ఎస్డీసీ సూర్యనారాయణ రెడ్డి, ఏవో సక్సేనా, ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్లో జిల్లాలో జల సంరక్షణ మరియు భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన మనపల్లె మననీరు పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తరఫున కొత్త జేసీబీ యంత్రాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన ఈ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభానికి ముందే జిల్లాలోని చెరువులు, సప్లై ఛానళ్లు, కాస్కేడ్ చెరువుల్లో పూడికతీత పనులను పూర్తి చేయాలి. నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న కంప చెట్లను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలి. పనుల్లో జాప్యం లేకుండా చూసేందుకే ప్రభుత్వ పరంగా కొత్త యంత్రాలను సమకూర్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ విజయసారథి, టీటీఓ కరుణసాగర్ రెడ్డి, అలాగే డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, గ్రౌండ్ వాటర్ ఏడీ రాజశేఖర్ రెడ్డి, డిఈఈలు గంగాద్రి, ఏఈఈ జమునాబాయి తదితరులు పాల్గొన్నారు. హిందూపురం ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అయిన పాంచజన్య స్కూల్ అధ్యక్షుడు శ్రీనివాసులకి డాక్టరేట్ పట్టా లభించిన సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ తరఫున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాసులు సమాజ సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ విద్యారంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పాంచజన్య స్కూల్ కరెస్పాండెంట్ నందకుమార్, ఏఎస్బీ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పవన్, సహాయ కార్యదర్శి గోపి, పట్టణ నాయకులు భరత్ రెడ్డి, వినోద్, కార్తిక్, ఉపేంద్ర, సాయి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఎమ్మెల్యే పల్లె సింధూరా అండగా నిలిచారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 36 మందికి 58,10,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి వాసవి నివాస్లో నియోజకవర్గంలోని 36 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన 58 లక్షల రూపాయల 10,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ ఆర్థిక చెక్కులను ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లి రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పెద్ద కొడుకుగా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పేద కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తే వాటిని నయం చేసుకోవడానికి లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెచ్చించి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన అలాంటి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలిచి కొంత ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 3,60,00,000 రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించామని అన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక చెక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ఇరిగేషన్ రాష్ట్ర డైరెక్టర్ పతి చంద్రశేఖర్, సామకోటి ఆదినారాయణ, గంగాధర్ నాయుడు, సురేష్, కృష్ణ ప్రసాద్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల ప్రజావేదికలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి వచ్చిన 81 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ ఆస్తి వివాదాలు, ఆన్లైన్ మోసాలు, గొడవలు, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకున్నారు. వారి సమస్యలపై జిల్లా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలను విచారణ చేసి ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకుని న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 81 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు వారి సమస్యలు స్వేచ్ఛగా విన్నవించుకోవచ్చునని, వాటిపై చట్టపరిధిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, సిఐ బొజ్జప్ప, లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. రాజధాని అమరావతిలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల అమరజీవి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయమని, పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావమని అన్నారు. నేటి తెలుగు ప్రజల ఉనికి పొట్టి శ్రీరాముల పోరాటంతోనే సాధ్యమైందని, పొట్టి శ్రీరాముల త్యాగం భవిష్యత్తు తరాలకు తెలియజేయడమే భారీ విగ్రహం ఏర్పాటు లక్ష్యం అన్నారు. అమరజీవి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. అందరికీ వందనాలు. ఎస్ఎస్సి 2026 పరీక్ష ఈరోజు ప్రారంభమైంది. దాదాపు 2900 మంది రెగ్యులర్ విద్యార్థులు, ఒక 300 మంది ప్రైవేట్ విద్యార్థులు రాస్తున్నారు. ప్రతి 12 సెంటర్లు ఉన్నాయి. ప్రతి సెంటర్కి ఒక చీఫ్, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గారు ఉంటారు. దాదాపు 150 మంది ఇన్విజిలేటర్స్ ఉన్నారు. కాబట్టి ఈ 16వ తేదీ నుంచి వివిధ భాషల్లో, అంటే తెలుగు, ఉర్దూ, హిందీ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఓరియంటల్ అన్నీ కలిసి 31వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఎలాంటి మాస్ కాపీయింగ్ కూడా అవకాశం లేదు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు. ప్రభుత్వం ఎవరినైతే అలాట్ చేసిందో వాళ్ళనే మన ఎగ్జామ్ కూడాను వేస్తున్నాము. వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. హిందూపురం మండలంలోని 12 సెంటర్లలో పరీక్ష సజావుగా జరిగిందని, 2895 మంది విద్యార్థులకు గాను 2854 మంది విద్యార్థులు హాజరైనట్లు, 41 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించామని, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని హిందూపురం మండల విద్యాధికారి గంగప్ప తెలియజేశారు. అందరికీ వందనాలు. ఎస్ఎస్సి 2026 పరీక్ష ఈరోజు ప్రారంభమైంది. దాదాపు 2900 మంది రెగ్యులర్ విద్యార్థులు, ఒక 300 మంది ప్రైవేట్ విద్యార్థులు రాస్తున్నారు. ప్రతి 12 సెంటర్లు ఉన్నాయి. ప్రతి సెంటర్కి ఒక చీఫ్, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గారు ఉంటారు. దాదాపు 150 మంది ఇన్విజిలేటర్స్ ఉన్నారు. కాబట్టి ఈ 16వ తేదీ నుంచి వివిధ భాషల్లో, అంటే తెలుగు, ఉర్దూ, హిందీ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఓరియంటల్ అన్నీ కలిసి 31వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఎలాంటి మాస్ కాపీయింగ్ కూడా అవకాశం లేదు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు. ప్రభుత్వం ఎవరినైతే అలాట్ చేసిందో వాళ్ళనే మన ఎగ్జామ్ కూడాను వేస్తున్నాము. వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి దీపికను మర్యాదపూర్వకంగా కలిసి తనపై నమ్మకం ఉంచి తనకు రాష్ట్ర పంచాయతీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు దీపికమ్మ వేణురెడ్డిలను శరీవరం ప్రభాకర్ గౌడ్ సత్కరించారు. జిల్లా రజక విభాగం అధ్యక్షులు సి రమేష్, నియోజకవర్గ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షులు అంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సయ్యద్ నిజార్, వైస్ ఎంపీపీ అంజనరెడ్డి, రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి అమానుల్లా, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, పి సుశీలతో పాటు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. హిందూపురం పట్టణంలో 7వ వార్డు మరియు 24వ వార్డు ముక్కిడిపేట మసీదు రోడ్డు నందు కొత్త రోడ్డుకు సిమెంట్ రోడ్, డ్రైనేజీ నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ భూమి పూజ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలకృష్ణ, కార్యదర్శులు డాక్టర్ సురేంద్ర, శ్రీనివాసరావు, వార్డు ఇన్ఛార్జ్ భాస్కర్ తదితరులు హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూపురం పట్టణంలోని 7వ వార్డులో నూతన సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రమేష్. ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్.
ఆధునిక పద్ధతులతోనే వ్యవసాయం లాభసాటి. రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి. వాట్సాప్ తన వినియోగదారుల కోసం గెస్ట్ చాట్స్ అనే సరికొత్త ఫీచర్. ఒక సురక్షిత లింక్ సహాయంతో అవతలి వ్యక్తి యాప్ను ఇన్స్టాల్ చేయకుండానే బ్రౌజర్ ద్వారా సందేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ CCN న్యూస్.